విజ్ఞానవర్షిణి విద్యాప్రదాయిని విద్యార్థివరదాయిని. శుభోదయం పిల్లలు, అందరూ క్షేమంగా ఉన్నారు కదా. ఈరోజు మనము ధర్మార్జునుల పాఠం మనం చెప్పుకుంటున్నాం కదా, 4 రోజుల నుండి. ఈ ధర్మార్జునుల పాఠంలోని 4వ పద్యం ఇప్పుడు నేను వివరించబోతున్నాను. నేను వివరిస్తున్న ఈ పద్యాలన్నీ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు చెప్పిన పాఠాన్ని అప్పుడే మళ్ళీ మననం చేసుకోవడం అనేది చాలా మంచిది. ఈ పద్యాలను ఇంత విశదంగా, ఇంత చాలా వివరణాత్మకంగా ఎందుకు చెప్తున్నాను అంటే, పద్యాలను కానీ పిల్లలు భయపడుతూ ఉంటారు ఫస్ట్. అంటే పిల్లలకి మొదటి నుండి కూడా విద్యార్థులకి, ఎందుకులేండి మా చిన్నప్పుడు మాకు కూడా అంతే, పద్యము అంటే ఏదో అర్థం కాని భాషలో ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఏదో వేమన పద్యాలంటే చాలా అలతి మాటలతో తేలిగ్గా ఉంటాయి. అవి కంటిగా పడటం అనేది పిల్లలకి సరదాగా కూడా ఉంటుంది, అర్థం కూడా తొందరగా తెలిసిపోతూ ఉంటుంది. 3 లైన్లు 4 లైన్లు ఒకటమే ఉంటుంది కదా. 4 పాదాల్లో చక్కగా చిన్న చిన్న అర్థాలు, చిన్న చిన్న భావాలు ఒక్కొక్క పద్యంలో వేడిగా ఉంటాయి. కానీ మనం తరగతి పెరిగే కొద్దీ మనకి ఎలా ఉంది, కావ్య భాషను మీకు పరిచయం చేయాలి. ప్రాచీన కాలంలో కావ్యాలన్నీ కూడా పద్యాలను రాశారు కదా. అందుకని ఆ కావ్య భాషని అర్థం చేసుకున్న కొద్దీ ఎంతో మధురంగా ఉంటుంది, చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. మన ప్రాచీనులు ఇంత గొప్పవాళ్ళ, ఎంత బాగా రాసేవాళ్ళ అన్నది మనకి అవగతమై చదివిన కొద్దీ ఆనందాన్ని కలిగించేవి ఈ పద్యాలు. తెలుగు వారికి ఉన్న ఏకైక గొప్ప ప్రక్రియ, తెలుగు వాళ్ళకి మాత్రమే ఉన్న ప్రక్రియ ఇది పద్యాలు. కాబట్టి వీటిని మీరు ఎంత చక్కగా నేర్చుకుంటే అంత మంచిది. కేవలం పరీక్షల కోసమే కాకుండా మన కావ్య భాషను, మన తెలుగు భాషలోని ప్రాచీన వాంగ్మయాన్ని గౌరవించడం కూడా మన కర్తవ్యం కదా. ఇలా మీరు చిన్నప్పటి నుండి నేర్చుకుంటూనే వస్తున్నారు. ప్రతి క్లాసులోనూ శతక పద్యాలు ఉంటున్నాయి. ఇంకా పద్య భాగంలోంచి, కావ్య భాషలోంచి చిన్న చిన్న పాఠాలు కూడా మీకు ఇస్తూనే వస్తున్నారు. అది తరగతి పెరిగే కొద్దీ దాని స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఇది నేర్చుకోవడం ఏమంత కష్టం కాదు. ఇప్పుడు మీకు నేను అనుకుంటాను, ఇప్పటివరకు మీకు దీంట్లో చక్కటి ప్రవేశం కలిగింది కదా, దాన్ని అర్థం చేసుకుంటున్నారు, ఆ స్వారస్యాన్ని గ్రహిస్తున్నారు, ఆనందిస్తున్నారు కదా. అదే క్రమంలో నేను ఇప్పుడు మీకు ఈ 4వ పద్యం కూడా చెప్తున్నాను. చూడండి, ఇది చిన్న పద్యం. సీస పద్యం అంటే చాలా పెద్దగా అనిపిస్తుంది మనకి. ఇది ఉత్పలమాలలో రచించిన 4 పాదాల పద్యం. చూడండి, మనం ఇప్పుడు ధర్మరాజు గుణగణాలని చెప్తూ వస్తున్నాం కదా. ఇంకా దానికి పొడిగింపుగా, కంటిన్యూషన్గా ఈ పద్యంలో కూడా ధర్మరాజు యొక్క గొప్ప గుణాలే మనకు వర్ణించబడుతున్నాయి. చూడండి, ఇది ఒకసారి చదువుదాం. కోపముకింత లేదు బుధకోటికి కొంగు పసిండి, సత్యమారూపము తారతమ్యములెరుంగు, స్వతంత్రుడు నూతన ప్రియాటోటము లేని నిశ్చలుడిటుల్ కృతలక్షణుడై చెలంగగా ద్వాపర లక్షణుండనగవచ్చును కోయల ధర్మనందనున్. మళ్ళీ ఒకసారి చూడండి. కోపముకింత లేదు బుధకోటికి కొంగు పసిండి, సత్యమారూపము తారతమ్యములెరుంగు, స్వతంత్రుడు నూతన ప్రియాటోపము లేని నిశ్చలుడు ఇటుల్ కృత లక్షణుడై చలంగగా ద్వాపర లక్షణుండనగా వచ్చును కోయల ధర్మనందనున్. ఇక్కడ మీ పదాలు విడగొట్టి అర్థం చెప్తాను. కోపము ఒకంత, ఈ కోపము ప్లస్ ఒకంత అన్నది కోపం ఒకంత అయింది. అంటే ఇక్కడ ఉకారం లోపించింది కదా. కోపం ఒకంతయో లేదు, ఆయనకి కొంచెం కూడా కోపం ఉండదు. అంటే కోపం అనేది అనవసరంగా తెచ్చుకోవడం అనేది చాలా అల్పుల లక్షణం, మూర్ఖుల లక్షణం కూడా. ఏదో అందరి మీద కోపపడుతూ హడావుడి చేస్తూ చాలామంది తమను తాము గ్రేట్గా నిరూపించుకోవాలనుకుంటారు. వాళ్ళు నోరేసుకుని పడిపోతే, కోపడుతుంటే ఎదుటివాళ్ళు పాపం, అంటే ఎదుటివాళ్ళకి జవాబు ఇవ్వడం రాదని కాదు, ఆ కోపాన్ని చూసి వాళ్ళు ఏమవుతారంటే మనసులోనే అతన్ని అసహించుకుంటారు. ఇంత కోపం ఎందుకు, మనుషుల్ని అర్థం చేసుకోవడం తెలియకుండా
తన బాధని తనది కానీ ఎదుటి వాడి మాట వినిపించకుండా తను కోప్పడితే మాత్రం లోకమంతా భయపడిపోతుందా అనుకుంటారు. అంటే వీళ్ళ ఉద్దేశం అదే, మేము కోప్పడితే మాకు అందరూ అణిగి ఉంటారు, ఎదురు జవాబు చెప్పకూడదు అనే ఒక అహంకారం ఉంటే ఆ కోపం అనేది చాలామందికి చేడు చేస్తూ ఉంటుంది. అది ధర్మరాజుకు పూర్తిగా వ్యతిరేకమైన గుణం. ఆయన పరమశాంత చిత్తుడు. ఆయనకి కోపం ఒకంతయూ లేదు, కొంచెం కూడా ఎప్పుడూ లేదు. బుధకోటికి కొంగు వసిండి. బుధకోటికి ఇక్కడ బుధులు అంటే బుద్ధి విశేషం గలవారు, అంటే చాలా గొప్ప బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అన్నమాట బుధులు. బుధుడు అనేది మనకు ఒక గ్రహం కూడా. బుధ గ్రహం బుద్ధికి, చాలా తీక్షణమైన బుద్ధికి, తెలివితేటలకు, లౌకిక జ్ఞానానికి, అన్ని రకాల జ్ఞానాలకి కూడా బుధ గ్రహమే ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది. అందుకే బుధులు అంటే ఇక్కడ పండితులు, గొప్ప తెలివైన వారు, జ్ఞానులు, అన్నీ అర్థం చేసుకునేవాళ్ళు, అన్నిటినీ సూక్ష్మంగా పరిశీలించే వాళ్ళు ఇక్కడ బుధులు. వాళ్ళని మనం పండితులు అని కూడా అనవచ్చు కదా. బుధకోటికి, ఆ పండితుల సమూహానికి, అంటే అందరికీ, పండితులందరికీ అని అర్థం. అక్కడ బుధకోటికి కొంగు పసిండి. ఇక్కడ గొంగు ఎందుకు వచ్చింది? బుధకోటికి ప్లస్ కొంగు తర్వాత ప్లస్ పసిండి అని వచ్చింది అక్కడ. కొంగున్ పసిండి. బుధకోటికిన్ అంటే బుధకోటికి, పండితుల సమూహానికి, బుద్ధిమంతులందరికీ కూడా ఇక్కడ కిన్, కోటికిన్ ప్లస్ కొంగు అంటే ఇక్కడ ధృత ప్రకృతిక మీద పరుషము సరళంగా మారింది. అంటే ఇది సరళ దశ సంధి కదా. ఆ ధృతం ప్లేస్లో అర సున్నా కానీ సున్నా కానీ వస్తుంది. ఇది మనకి సరళ దశ సంధి ఈజీగా చెప్పచ్చు. బుధకోటికిన్ కొంగున్ పసిండి అంటే కొంగులో పసిండి అని అర్థం. అంటే ఇక్కడ ఏంటి? బుద్ధిమంతులైన వారికి, గొప్ప జ్ఞానులకి, పండిత సమూహానికి అందరికీ కూడా కొంగు పసిండి లాంటి వాడు. కొంగులో దాచుకున్న లేదా కొంగులో మూటగట్టుకున్న, పసిండి అంటే బంగారం కదా, పసిడి యాక్చువల్లీ బంగారం. వాళ్ళకి కొంగులో మూటగట్టిన బంగారం లాగా, అంటే చాలా కొంగులో దాచుకునే బంగారం ఇప్పుడు ఎందుకు మనకి ప్రతి ఆపదలోనూ పనికి వస్తుంది. అవసరమైనప్పుడు దాన్ని తీసుకుని మనం వాడుకోవచ్చు. అంటే ఏంటి? ఒక గొప్ప నిధి తమ దగ్గర ఉన్నట్టుగా ఆ ధర్మరాజు పండితులందరికీ కూడా చాలా గొప్ప, వాళ్ళకి ఒక ఆదరువుగా ఉండేవాడు. అంటే వాళ్ళకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు అందుబాటులో ఉండేవాడు. అంటే వాళ్ళ శాస్త్ర చర్చల్లో కానీ, వాళ్ళు ఏ విషయం గురించి చర్చించుకున్నా కానీ, లేదా ఏదైనా సలహాలు ఇచ్చినా కానీ, లేదా వాళ్ళకి ఏదైనా సందేహం వచ్చి దగ్గరికి వచ్చినా కానీ, వాళ్ళ సందేహాలు తీర్చడం కానీ, లేదా ఆయన తన అభిప్రాయాలు వాళ్ళ ముందు చెప్పి మంచి చెడ్డల్ని విశ్లేషించడం కానీ, అందరితో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాడు, అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకునేవాడు. అలాగే ఆ పండిత కోటికి అందరికీ కూడా మనకి ఇంకా ధర్మరాజు మన ప్రభావం ఉండగా మనకేం తక్కువ. మనకి ఏ విషయంలో ఏ సందేహం వచ్చినా ఆయన మనకి సహాయం చేస్తాడు. అక్కడ అన్ని రకాలుగా కూడా మనకి కొంగు పసిడి, కొంగులో దాచుకున్న బంగారం లాంటి గొప్ప నిధి ఆయన మనకి అని అనిపించేటట్లుగా ఆయన వాడితో ప్రవర్తించేవాడు. బుధకోటికి కొంగు పసిండి సత్యం ఆ రూపము. ఆ రూపం చూస్తే ఏంటి? సత్యమే సాకారంగా, సత్యదేవత సాక్షాత్తు రూపం దాల్చి మన ముందుకు వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది ధర్మరాజు రూపం. తారతమ్యములు ఎరుగు అంటే ఇక్కడ మనుషుల్లో ఉండే మంచి చెడ్డ, తరతమ భేదాలు, అంటే వ్యత్యాసాలు ఏంటో కూడా ఆయనకి తెలుసు. చాలా తొందరగా సూక్ష్మబుద్ధితో గ్రహిస్తాడు. అందరు మనుషులు ఒకలాగే ఉండరు కదా, రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళ బుద్ధిలో, వాళ్ళ ఆలోచనల్లో రకరకాల స్థాయి భేదాలు ఉంటాయి కదా. కొందరు చాలా అమాయకంగా ఉంటారు, కొందరు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, కొందరు అటు ఇటు కాకుండా మధ్యస్థంగా ఏం తెలియకపోయినా అన్నీ తెలుసు అని నటించే వాళ్ళు ఉంటారు కదా. కొందరు అన్నీ తెలిసినా మౌనంగా ఉండేవాళ్ళు ఉంటారు, ఏం మాట్లాడకుండా. ఈ రకంగా రకరకాల మనుషులు ఉంటారు. అలా మనుషులు ఉండే తరతమ భేదాలు ఏంటి, స్థాయి భేదాలు ఏంటి, ఎవరిలో ఎటువంటి విశేష గుణాలు ఉన్నాయి, ఎవరిలో ఏవి లేవు అనే తరతమ భేదాలన్నీ కూడా ఆయన చాలా చక్కగా గ్రహిస్తాడనమాట. తారతమ్యములు ఎరుగును స్వతంత్రుడు. ఆయన స్వతంత్రంగా వ్యవహరించేవాడు, ఎవరికి లోబడి పనిచేసేవాడు కాదు. అన్నింటినీ తన సూక్ష్మబుద్ధితో గ్రహించి సరైన నిర్ణయం తీసుకోవడానికి ఆయన తనకుగానే స్వతంత్రుడు అనమాట. నూతన ప్రియాటోపము లేని నిశ్చలుడు. నూతన ప్రియాటోపము అంటే నూతన వస్తువులందు నూతన విషయాలు నేర్చుకుందాము అంటే నేర్చుకోవడమే కాదు, కొత్త కోసం ఎగబడ్డం అనమాట. వేలం వెర్రిగా
కొత్తనే ఆశ్రయించి పాతక వింత కొత్తగా వింత పాతక రోత అని ఒక సామెత ఉంది. కొంతమంది ఎలా ఉంటారంటే కొత్తదంతా కూడా చాలా గొప్పది, మన పాతదంతా కూడా చాలా చెత్తది అనే ఒక అభిప్రాయంలో ఉంటారు. కానీ అటువంటి కొత్త విషయాల్లో ప్రియాటోపము లేనివాడు, అంటే కొత్త విషయాలని చాలా ఇష్టపడుతూ పటాటోపంగా వాటిని మంచి చెడు ఆలోచించకుండా వాటిని తొందరగా అన్వయించుకునేవాడు, ఆదరించి స్వీకరించేవాడు కాదు. అటువంటి ఆ పటాటోపం ఆయనకి ప్రియాటోపము. పటాటోపం అంటే ఏంటి? ఇక్కడ వాటిని ఇష్టపడేవాడు, ఆడంబరాలు తొందరగా ఇష్టపడేవాడు కాదు. అంటే కొత్తని వ్యతిరేకించేవాడు కూడా కాదు, కానీ నిశ్చలంగా ఉండి ఏది మంచి ఏది చెడు అని గ్రహించి దాన్ని మనం స్వీకరించేవాడు, దాన్ని ఆచరించేవాడు. కాబట్టి ఆయన ఇన్ని మంచి గుణాలు ఈయనకు ఉన్నాయి. కాబట్టి ఆయన కృతలక్షణులై చలంగగా, కృతలక్షణుడు. కృతయుగం అంటే మన 4 యుగాలుగా మనం కాలం విభజిస్తాం కదా, ఏమిటో చెప్పండి. ముందు కృతయుగం, తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం, ఇప్పుడు నడుస్తున్నది కలియుగం. కృతయుగం సత్యయుగం అని కూడా అంటారు దాన్ని. అంటే ఈయనలో సత్యకాలకు సత్య ఎలా ఉన్నాడు రా బాబు అంటారు చాలా మంది. చూడండి, ఎక్కువ సత్యాన్ని పలకడము. అంటే కృతయుగంలో ధర్మదేవత 4 పాదాలపై నడిచింది అని చెప్తారు. త్రేతాయుగంలో 3 పాదాలపై నడిచింది. ద్వాపరయుగంలో 2 పాదాలపై నడిచింది. ఇప్పుడు కలియుగంలో 1 పాదంపై పాపం పడుతూ లేస్తూ నడుస్తుంది. ఎవరు? మన ధర్మదేవత. అంటే ఏంటి? ధర్మం క్షీణిస్తూ వస్తుంది. కాలానికి ధర్మం తగ్గిపోతుంది, మనుషుల్లో అధర్మం పెచ్చిరైపోతుంది. అది మనం చూస్తూనే ఉన్నాం. మన పెద్దలు కూడా మనకు చెప్తూనే ఉంటారు కదా, మనం కూడా గమనించవచ్చు సూక్ష్మంగా. అప్పట్లాగా అంత ఇదిగా బతకడం ఇప్పుడు సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు? అలా బతకాలి అనే కోరిక ఉంటే సాధ్యమే నిరూపించాడు ఎవరు? మన ధర్మరాజు గారు. ఆయన ఏ కాలం వాడు? శ్రీకృష్ణుడు ఏ కాలం వాడు చెప్పండి? ద్వాపరయుగం వాడు. ఆ ద్వాపరయుగంలోనే ఉన్నారు ఈ పాండవులు కూడా. శ్రీకృష్ణుని సమకాలికులు కదా వీళ్ళంతా, మరుదులు వీళ్ళంతా కూడా. అయితే ఆ ద్వాపర కాలంలోని లక్షణాలు ఉంటాయి సాధారణంగా కదా. అంటే ద్వాపర కాలానికి వచ్చేసరికి ధర్మం 2 పాదాలపై నడుస్తుంది కదా. అంటే ఏంటి? సగం అసత్యం సగం సత్యం కలిసి ధర్మదేవత 4 పాదాలపై కాకుండా 2 పాదాలపై నడుస్తుంది. మనుషుల ప్రవర్తనలో కూడా ఈ గుణాలు కనిపిస్తుంటాయి. కాస్త మోసం, కాస్త దగ, కాస్త నిజాయితీ, నీతి, ఇలా సగంగా. అలా ఉండే కాలంలో మనుషుల లక్షణాలు కూడా అలాగే ఉంటాయి కదా ద్వాపరయుగంలో. కానీ ఈ ధర్మరాజు ద్వాపరయుగంలో ఉన్నా కూడా ఇతని గుణాలు చూస్తే కృత లక్షణం అంట. కృతయుగంలోని లక్షణాలు కలిగిన వాడు, సత్యకాలంలోని బ్రహ్మపాలించిన సత్యకాలంలోని ఆ గొప్ప సత్య లక్షణాలు కలిగిన ఉన్న వాళ్ళని కృతయుగ లక్షణాలు అంటారు. ధర్మదేవత 4 పాదాలపై నడిచినప్పుడు కాలం ఎలా ఉండిందో, మనుషుల గుణాలు ఎలా ఉండేవో, వాళ్ళ లక్షణాలు ఎలా ఉండేవో, ఆ లక్షణాలన్నీ కూడా ధర్మరాజులో ద్వాపరయుగంలో కూడా ఆ కృత లక్షణాలే ఆయనకున్నాయి. కాబట్టి ఆయన ఎలా ఉన్నాడు? కృతలక్షణుడై చలంగగా. అంటే కృతయుగంలోని సత్యకాలపు సత్యగుణాలన్నీ కూడా మూర్తించిన ధర్మదేవతలాగా ధర్మరాజు చెలగగా ప్రవర్తిస్తున్నాడు, విరాజిల్లుతున్నాడు. అయితే అతన్ని మనము ద్వాపర లక్షణుడు అనగవచ్చునుకో. ఈ ద్వాపరయుగంలో పుట్టినవాడు ద్వాపర లక్షణాలు ఏవి ఈయన కట్టలేదే. అంటే ద్వాపరయుగంలో ధర్మదేవత 2 పాదాలపై నడుస్తుంది. సగం అసత్యం సగం సత్యం, సగం అధర్మం సగం ధర్మం, ఇలా కలగలిసిన కాలం ఇది. కానీ ధర్మరాజు గుణాలు మాత్రం ఈ ద్వాపర లక్షణాలు ఆయనకి ఏమీ అంటలేదు. ఆయన కృతలక్షణుడై ప్రవర్తిస్తున్నాడు. కృతయుగంలోని సత్యాన్ని, ధర్మాన్ని సంపూర్తిగా ఆయన అనుసరిస్తూ ఈ కాలంలో కూడా కృతలక్షణుడై ఉన్నాడన్న, కృతయుగంలో లక్షణాలు కలిగిన వాడే ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇతన్ని మనము ద్వాపర లక్షణాలు అనుకోవచ్చునుకో. ద్వాపర లక్షణాలు కలిగిన వాడు అనొచ్చా? లేదు, అనలేము. ఎందుకంటే అలాంటి గొప్ప ధర్మనందులు కృత లక్షణాలు కలిగిన వాడు, కృతయుగపు లక్షణాలు కలిగిన వాడు, ద్వాపర లక్షణాలు కలిగిన వాడు అని మనం దీనిని కించపరచలేము, అనలేము. అంటే అప్పటి కాలం వాడు సత్యయుగంలోని సత్యగుణాలు ధర్మగుణాలు మూర్తి విభజించిన ధర్మరాజు ద్వాపరయుగంలో
కూడా మనుషుల్ని ఆ కాలంలో లాగా సత్యయుగంలో లాగానే పరిపాలిస్తున్నాడు. సత్యవాక్ పరిపాలన, సత్యధర్మ పరిపాలన అవన్నీ కూడా ఇక్కడ ప్రజలకు చూపిస్తున్నాడు ఆయన. అందుకనే ప్రజలంతా సుఖంగా సుభిక్షంగా ఉన్నారు. కాబట్టి ఈ యుగంలో ఇటువంటి కుతలక్షణంలో పుట్టినవాడు ఈయనెక్కడో సత్యకాలం సత్యారా బాబు అని కొంతమందిని మనం అనుకుంటాం. ఇప్పుడు మనం గాంధీజీ గారిని ఉదాహరణకి, ఆయన సత్యము, ధర్మము, అహింస, న్యాయం ఇవే ఆయన సూత్రాలు. సత్యం అసలు పలకను కదా, నేను హింసను అహింసతో ఎదుర్కొంటాను అని సత్యాగ్రహం చేశాడు. ముందు ఆయన చూసిన వాళ్ళంతా ఏమనుకున్నారు, బ్రిటిష్ పాలన లాంటి రవి అస్తమించని బ్రిటిష్ పాలన అనేవాళ్ళు. అంటే ఈ భూగోళంలో ఎక్కడ చూసినా కూడా బ్రిటిష్ పాలన వ్యాపించి ఉంది. రవి అస్తమించలేదు అంటే అర్థం ఏంటి, ఒక చోట అస్తమిస్తే ఇంకో చోట సూర్యుడు వెలుగుతూనే ఉంటాడంటే ఆ రకంగా భూభాగంలోని అన్ని చోట్ల కూడా బ్రిటిష్ వాళ్ళు వ్యాపించి ఆక్రమించి ఉన్నారు. కాబట్టి వాళ్ళ పరిపాలనలో రవి ఎప్పుడు అస్తమించడు, సూర్యుడు ఎప్పుడు అస్తమించడు. అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక భూభాగంలో, అంటే ఇప్పుడు సూర్యుడు భూగోళానికి ఒకవైపు పగలైతే ఒక రాత్రి అవుతూ ఉంటుంది కదా. అలాగే సూర్యుడు ఇక్కడ పరిభ్రమించడం లేదు, మన భూమే పరిభ్రమిస్తుంది సూర్యుడు చుట్టూ. అప్పుడు ఆ క్రమంలో మనకి పగలు రాత్రి ఏర్పడుతున్నాయని మనకు తెలుసు కదా. అలా ఏర్పడినా కూడా సూర్య గమనానికి భూమి తన చుట్టూగా తిరుగుతున్నప్పుడు ఏదో ఒక ప్లేస్లో భూభాగంలో ఎక్కడో ఒక చోట సూర్యరశ్మి పడుతూనే ఉంది. అంటే ఎక్కడో ఒక చోట పడుతుందంటే ఆ పడిన అన్ని చోట్ల కూడా మనకి బ్రిటిష్ వాళ్ళ పాలన వ్యాపించి ఉంది. అంటే భూభాగం అంతా వ్యాపించి ఆక్రమించి ఉన్నారు వాళ్ళు అని చెప్పడం. అంత గొప్ప ఎంపైర్ అది. అంటే వాళ్ళు బలవంతాన సామధాన భయదండోపాయాలతో ఆక్రమించుకున్నారు మొత్తం ప్రపంచంలో చాలా భాగాన్ని. అట్లాంటి గొప్ప బ్రిటిష్ సామ్రాజ్యానికి, వాళ్ళ రణనీతికి, వాళ్లకున్న బలగానికి, సైన్యానికి, సాయుధ పోరాటానికి మన వాళ్ళు ఎట్లా ఆగగలరు? అందులో ఈ బడుగు కోమటివాడు, ఒక బక్కవాడు, చాలా బలహీనంగా కనిపిస్తున్న ఒక నడివయసు మనిషి, ఆయన సత్యమనే తన ఆయుధంగా తీసుకుని వాళ్ళ ముందు నిలబడిపోయాడు. అంటే వాళ్ళ హింసకు ఈయన అహింసతోటే జవాబు చెప్పాడు. అలా తన అనుయాయులందరినీ కూడా నడిపాడు. అలాంటప్పుడు ఎవరైనా అక్కడ సహనం నశించి అహింస మార్గాన్ని వదిలేసి హింసకు పాల్పడితే ఆయన వెంటనే తన సత్యాగ్రహాన్ని ఆపేసేవాడు, నిరాహార దీక్ష చేసేవాడు. అంటే ఆయన తిండి తిప్పులు మానేసి మౌనంగానే తన సత్యాగ్రహాన్ని ప్రదర్శించేవాడు. ఆ నాయకత్వాన్ని కొన్నాళ్ళు ఆపేవాడు. అప్పుడు మళ్ళీ పెద్దలందరూ వెళ్ళి బాపు గారు క్షమాపణ చెప్పుకుని, లేదు బాపు, మీరు చెప్పినట్టే మేము నడుస్తాము, మేము కాస్త మా సహనాన్ని కోల్పోయి మా హద్దుల్ని దాటాము, మీ ఆజ్ఞను మీరాము, మమ్మల్ని మన్నించండి, మేము మళ్ళీ మీరు చెప్పిన మార్గంలోనే వస్తాము, మీరు మీ నిరాహార దీక్షని ఉపయోగించండి అని వేడుకునేవాడు. అలాంటి గొప్ప జాతిపిత ఆయన ఆయన అవలంబించిన మార్గాలు ఈ సత్యయుగ మార్గాలే, కృతయుగ మార్గాలే. అందుకే హిందీలో ఒక కవిత ఉంది, दे दी हमें आज़ादी बिना खड्ग बिना डाल, साबरमती के संत तूने कर दिया कमाल, दे दी हमें आज़ादी बिना खड्ग बिना डाल, साबरमती के संत तूने कर दिया कमाल. అంటే ఇక్కడ మాకు దేది హమే ఆజాదీ బినా ఖడ్గ బినా ఢాల్. ఆయన చెప్తున్నారు, ప్రజలు ఆయన పొగుడుతున్నారు. ఏమని, నువ్వు ఎంత గొప్ప యుద్ధం చేసావయ్యా, ఎంత విచిత్రమైన యుద్ధం ఇది, మాకు స్వతంత్రాన్ని సంపాదించి పెట్టావు. బినా ఖడ్గ బినా ఢాల్ అంటే ఖడ్గం లేదు, ఒక డాల్ అంటే తెలుసు, రక్షణకు ఉపయోగిస్తారు యుద్ధంలో. ఒక ఖడ్గం లేదు, ఒక డాల్ లేదు, ఏమీ లేదు, ఏ ఆయుధమూ లేదు. అంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని జయించి మాకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టావు. సబర్మతికే సంతతునే కర్దియా కమాల్. నువ్వు సబర్మతిలో నివసించే ఆశ్రమ వాసి, ఒక ఋషి లాంటి వాడివి, ఒక ముని లాంటి వాడివి. నువ్వు ఒక అద్భుతాన్ని చూపించావు ప్రజలు, ఈ ప్రపంచానికి. నువ్వు చాలా అద్భుతమైన వ్యక్తివయ్యా. నిన్ను చూసి
మొత్తం ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపడుతుంది, ఆనందపడుతుంది, గౌరవిస్తుంది అని గాంధీ గుణాలని మన వాళ్ళు కీర్తించారు. అంటే ఏంటి, ఎప్పటికైనా ధర్మమే ఇక్కడ జయిస్తుంది, సత్యమే జయిస్తుంది, అధర్మం ఎప్పటికైనా ఓటమి పాలే తీరుతుంది అన్న కృత నిశ్చయం ఆయనకి ఉంది, ఆయనకు తెలుసు అది. కాబట్టి ఆయన అంత దృఢంగా తన బాటలో తను నడిచాడు, మనందరినీ నడిపించాడు. చివరికి ఆయనే ఈ స్వరాజ్యాన్ని కూడా సంపాదించమని పెట్టాడు. అదే కృత లక్షణాలు ఉండటం అంటే ఆయన చూసి చాలామంది అనుకుని ఉండొచ్చు, ఈయన ఒక చాలా పాత భావాలు కలిగిన వాడు, ఈ రోజుల్లో ఎవరున్నారు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించిన బుద్ధుడు చెప్పాడు, అలా చెప్తే 2 చెంపలు వాయిచి ఊరుకుంటారు, కానీ ఎవరైనా మన మీద జారిపడి వదిలేస్తారా అని. కరెక్టే, ఈ రోజుల్లో చాలామంది అలాగే ఉన్నారు. కానీ అలా చేయడం వల్ల ఎప్పటికైనా కూడా వాళ్ళలో పశ్చాత్తాపం కలుగుతుంది, పరివర్తన వస్తుంది అని చెప్పారు. దాన్ని దృఢంగా నమ్మిన వ్యక్తి గాంధీజీ. అలాంటి గొప్ప లక్షణాలు ఈ ధర్మరాజులో కూడా ఉన్నాయి అని చెప్పడం ఇక్కడ మన ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు మీకు పద్యం బాగా అర్థమైందా? నేను ఇంకోసారి చెప్తాను చూడండి. కోపము కింత లేదు, ధర్మరాజుకి కోపము అనే మాట కొంచెం కూడా ఆయన గుణాల్లో అది లేదు. బుధకోటికి కొంగు పసిండి, బుధకోటికి కొంగు పసిండి అంటే బుధకోటికి బుద్ధిమంతులైన జ్ఞానులకి, పండితులకి అందరికీ కూడా ఆయన కొంగు పసిడి, కొంగులో దాచుకున్న బంగారం లాంటి నిధి అన్నమాట ఆయన వాళ్ళకి. అలా ప్రవర్తించేవాడు. సత్యం ఆ రూపం ఎటువంటిది? సత్యమే సాక్షాత్తు మన ముందు నిలబడిందా అన్నట్టు, అంటే సత్యానికి ఒక రూపం అంటూ ఉంటాడు ధర్మరాజే అన్నట్లుగా ఆయన ఉండేవాడు. అంటే ఆయన ప్రవర్తన అలా ఉండేది. తారతమ్యములు ఎరుగును, మనుషుల్లోని మంచి చెడులు గుణ విశేషాలు అన్నీ కూడా ఆయనకి తెలుసు. బలాలు బలహీనతలు అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎవరిని ఎలా ఆదరించాలో, ఎవరిని ఎలా సమాదరించాలో చాలా చక్కగా అర్థం చేసుకునేవాడు. ఆయన స్వతంత్రుడై ప్రవర్తించేవాడు. స్వతంత్రుడి నిర్ణయాలు తీసుకుంటే బుధకోటితో అందరితోటి ఆయన చర్చలు జరిపేవాడు. కానీ స్వతంత్రుడై రాజు ఎప్పుడు ఇలాగే ఉండాలి, స్వతంత్రంగానే ఉండాలి, అందరి మాట వినాలి, కానీ తన మనసుకు నచ్చింది చేయాలి. ఒక్కొక్కసారి మూర్ఖులైన వాళ్ళు ఉంటే వాళ్ళని నడపటం ఆ మంత్రుల కర్తవ్యంగా ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి అవసరం ఎప్పుడు పడలేదు ధర్మరాజుకి. ఆయన స్వతంత్రుడిగా ప్రవర్తించేవాడు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవాడు. ఎవరిని ఎట్లా సమాదరించాలో, ఏ మనిషిలోని శక్తియుక్తులు ఏమిటో, ఏ మనుషుల బలాలు బలహీనతలు ఏమిటో ఆయన గ్రహించగలడు. ఆ గొప్ప గుణం ఆయనకుంది. స్వతంత్రంగా ప్రవర్తించగల చక్కటి బుద్ధిబలం కలిగినవాడు. నూతన ప్రియాటోపము లేని నిశ్చలుడు అంటే నిశ్చలంగా వ్యవహరించేవాడు. ఏదో ఆదరాబాదగాక ఇది కొత్తగా వచ్చింది, దీన్ని తొందరగా మనము స్వీకరిద్దాం, దీన్ని అవలంబిద్దాం అని ముందు వెనుక ఆలోచన లేకుండా ఏ పని చేసేవాడు కాదు. కొత్త విషయాలు ఏందో ఆయనకి ఇష్టం ఉన్నా కూడా ఎక్కువగా దాన్ని పటాటోపంగా అంటే ఆడంబరంగా దాన్ని అవలంబించేవాడు కాదు. అవలంబించే ముందు చాలా జాగ్రత్తగా ముందు వెనుకలన్నీ కూడా ఆలోచించుకొని ఇది మనకి సరైనది, మనకి ఇది ఉపయుక్తమైనది అనుకున్నప్పుడే ఆయన నూతన విషయాలని గ్రహించేవాడు. అందులో ఆడంబరం అవన్నీ ఆయనకేమీ లేవు. అట్లాంటి నిశ్చలమైన ప్రవర్తన కలిగిన వాడు ధర్మరాజు. ఆ ధర్మరాజు ప్రవర్తన లక్షణాలు ఎలా ఉన్నాయంటే కృతలక్షణాలు, అంటే కృతయుగంలోని చాలా గొప్ప సాత్విక లక్షణాలు, గొప్ప గుణాలన్నీ కూడా ఆయనలో చెలగి ఉండేవి, అంటే ఆయనలో నిండి ఉండేవి. అలా ఆయన ప్రవర్తిస్తూ ఉండేవాడు. అయితే ఆయన ఉన్నవాడు ఏ యుగం? ద్వాపర యుగం. ద్వాపర లక్షణాలు ఇంట్లో కనపడటం లేదే. చెప్పాను నేను, ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాలతో నడిచింది, కలియుగంలో 1 పాదంతో నడుస్తుంది అని చెప్తున్నాం కదా. మధ్యలో త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలపై నడిచింది. అయితే కృతయుగంలో 4 పాదాలపై నడిచింది మా పెద్దలు చెప్తుంటారు. అంటే ధర్మదేవత మనం గోవు అనుకుందాం, దానికి 4 పాదాలు ఉన్నాయి అనుకుందాం. సత్యయుగంలో అయితే కృతయుగంలో అయితే 4 పాదాలతోటి గోమాత, ధర్మగుమలైన గోమాత చక్కగా నడవగలిగేది. అదే త్రేతాయుగం వచ్చేసరికి ఒక కాలు విరిగినట్లయింది, అంటే కొంచెం ధర్మం లోకంలో కొరవడింది. అలా 3 కాళ్ళతో నడిచింది. అదే మరి ద్వాపరయుగం వచ్చినప్పుడు ధర్మదేవత 2 కాళ్ళు కూడా నరికివేయబడ్డాయి. అవి 2 కాళ్ళతో ఆమె పాపం చాలా బాధపడుతూ నడుస్తూ ఉండేది. అంటే ఏంటి, దీన్ని మనము ఒక ఉదాహరణంగా చెప్పడమే కానీ ధర్మం ఏమని ఒక ఆవు కాదు.
అంటే ధర్మదేవతకి 4 పాదాలు ఉన్నాయని చెప్పేవాళ్ళు మన వాళ్ళు పెద్దలు. అలా రాను రాను ఏమైంది, మన కలియుగంలో ధర్మదేవత ఒంటి పాదం పైన నడుస్తుంది. కాబట్టి ధర్మం అన్నది చాలా క్షీణించిపోయింది ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద. అయితే ద్వాపర యుగంలో ఉన్న లక్షణాలు అంటే సగం సగం నిజం, సగం అబద్ధం, సగం సజ్జనత్వం, సగం దుర్జనత్వం ప్రబలి ఉంటాయి. అంటే అన్నీ రెండు మంచి చెడు రెండు సమానంగా మనుషులు ఉంటాయి. అలా ఉండటమే అది ద్వాపరయుగ లక్షణమైంది. కానీ ధర్మరాజులో ఆ లక్షణాలు లేవు. ఆయన మొత్తం సత్యయుగంలోని కృతయుగంలోని ఆ లక్షణాలు మూర్తి నిర్వహించిన వాడే ద్వాపరయుగంలో ఆయన ప్రజల్ని పాలిస్తున్నాడు. కాబట్టి ఆయన్ని ద్వాపరయుగ లక్షణంలో అనగవచ్చును. అలా అప్పటి ధర్మరాజుని యమధర్మరాజు పుత్రుడైన ధర్మరాజుని మనం ద్వాపర లక్షణం అనలేము, కొత్త లక్షణుడే అనాలి. కృతయుగంలోని గొప్ప లక్షణాలు మూర్తి నిర్వహించిన గొప్ప ధర్మరాజు అయిన అని ఆయన గుణాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. అర్థమైంది కదా? ఒకసారి చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఈ పద్యాన్ని చదవండి మనసు పెట్టి. కోపము కింత లేదు బుధకోటికిన్ బొంగుపసిండి సత్యమారూపము తారతమ్యములిరుంగు స్వతంత్రుడు నూతన ప్రియాటోపము లేని నిశ్చలుడిటుల్ కృతలక్షణుడై చలంగగా ద్వాపర లక్షణుండనగవచ్చునుకో ఇలా ధర్మనందను. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ప్రతి పదార్థాలు చూద్దాం. ఇక్కడ చూడండి, కోపము అంటే ఇక్కడ కోపము, క్రోధము కదా, కినుక అని కూడా మనం అనొచ్చు. కానీ ఇక్కడ క్రోధం, కోపం అది సరైనది. ఒకంతయు లేదు, కాస్తైనా లేదు. ఎవరికి? ధర్మరాజుకి కోపము కాస్తైనా లేదు. బుధకోటి అంటే బుద్ధి విశేషము గల వారికి, చాలా బుద్ధిమంతులు జ్ఞానులైన వారికి, పండితులందరికీ కూడా. అంటే ఏదో ఒక విషయంలో పాండిత్యం సంపాదించి ఉంటారు బుద్ధిమంతులైన వాళ్ళు, జ్ఞానులు, గొప్ప తెలివితేటలు కలిగిన వాళ్ళు, చదువు సంస్కారాలు కలిగిన వాళ్ళు పండితులై ఉంటారు. అంటే ఏదో ఒక విషయంలో గొప్ప పాండిత్యం, గొప్ప సూక్ష్మగ్రాహక బుద్ధి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా కూడా పండితులు అని చెప్పచ్చు. ఆ పండితులందరికీ కూడా కొంగుల్ పసిండి అంటే కొంగులో, ఇక్కడ కూడా మనకి సరళాజ సంధి వచ్చింది. ధృతం పైన పరుషము సరళంగా మారింది కదా, ఇది సరళాజ సంధి. కొంగులో పసిడి వంటి వాడు, కొంగులో దాచుకున్న బంగారం లాంటి వాడు ఆయన. అంటే మనం బంగారం మన కొంగులో దాచుకున్నాము అంటే అర్థం ఏమిటి? మన పెద్ద నిధి, పెద్ద సంపద మన దగ్గర ఉంది, సిద్ధంగా ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తీసి వాడుకోవచ్చు. అలాగే ఈ పండితులందరికీ కూడా ఈ ధర్మరాజు రాజయ్య ఉండటం వల్ల ఆయన వాళ్ళకి ఒక పెన్నిధి లాంటి వాడు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు తమ సందేహాలు అవన్నీ కూడా తీర్చుకోగలిగేవాడు. అవసరమైనప్పుడు వాళ్ళని ఆదుకునేవాడు ఆయన. సత్యమే రూపము అంటే ఇక్కడ సాకార స్వరూపంగా కలిగాడు. సత్యమే అతని రూపంలో